ప్రేమ స్వరూపి అయిన మన దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మనం కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుదాం. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ పునరుత్థానపు ఆరాధన బట్టి, ప్రతి వారం కూడా ప్రభువా ఈ రీతిగా నాయన తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఎలా ఆరాధించాలో నాయన తండ్రి, ఎలా ప్రార్థించాలో నాయన మాకు మీ యొక్క ఆత్మను మీరు అనుగ్రహించారు. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క ఆరాధన అంతా కూడా ప్రభువా మీకు అప్పగించుకుంటూ మాతో ఉండి నడిపించి నాయన మీ యొక్క నామ మహిమ కొరకు ఈ ఆరాధన దీవించండి. ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను ఈ ఆరాధనను అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాతో పాటు మీరు కూడా ప్రభువుని ఆరాధించండి. సెకండ్ టైం మీరు కూడా మాతో పాటు ప్రభువుని స్తుతించండి. యేసుక్రీస్తు నామములో అందరికీ షాలోమ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. పదములు చాలని ప్రేమ ఇది అనే పాట పాడి దేవుని మహిమపడతాం. ప్రేమ
ఇంతవరకు మనం ప్రభుని ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను, కుటుంబాలను కట్టుకుందాం. ప్రార్థనతో దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఇంతవరకు ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ సమయంలో సజీవమైన సర్వశక్తి కలిగిన మీ మాటలను వినటానికి కీర్తన 119లో 50వ వచనంలో మీరు చెప్పారు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలు నాకు నెమ్మది కలిగించుచున్నది. మీ వాక్యమే నాయన సమస్త సృష్టికి ప్రభువా మూలము, ఆధారమై ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ వాక్యమే ఈరోజు మాకు నాయన తండ్రి మీ పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు మా జీవితాలను, మా పరిస్థితులను నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ పనులన్నిటినీ ముగించుకుని వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ఈ సమయం పూర్తిగా దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఇది ప్రత్యేకమైన ఈ యొక్క దినము దేవుని కొరకు డెడికేట్ చేద్దాం. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న అద్భుతమైన ప్రతి మాటను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. మీరు నమ్మండి. దేవుని వాక్యం మీ జీవితంలో మీరు ఆశ్చర్యపడే విధంగా, ప్రభువు మహిమ పొందే విధంగా కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆలోచన, లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత ఉంది అని ఒకవేళ కొలవాలనుకుంటే సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ. కాబట్టి మన జీవితంలో దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమ ఎంత శ్రేష్టమైంది. ఈరోజు దేవుడు ఏదైనా చేశాడు, ఇప్పుడు ఆయన ఏదైనా చేస్తున్నాడు
ఆయన ఏదైనా మనకి ఇస్తున్నాడు, వీటన్నిటినీ మనం గమనిస్తే దేన్ని బట్టి చేశాడు, దేన్ని బట్టి ఆయన ప్రతిదీ కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నాడంటే బికాజ్ ఆఫ్ రీజన్, ఆయనకు మన మీద ఉన్న ప్రేమ. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. జీసస్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒక ఆయన ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయనకి ఒక ప్రేరేపణ, ప్రభు గురించి మాట్లాడాలి, ప్రభు గురించి సాక్షిగా జీవించాలి అనే భారం ఆయనలో పుట్టింది. ఆయన ఒక విషయాన్ని గుర్తించాడు, నన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి నేను కూడా ప్రభువుని ప్రేమించాలి. ఈ రీతిగా దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడికి ఏది కావాలో, దేవునికి ఏది ఇష్టమో అది తప్పకుండా వారు చేయగలరు. ఈయన కూడా దేవుని గురించి ప్రకటించాలనుకున్నప్పుడు ఈయనకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరితో మాట్లాడినా సరే ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరు కలిసినా, ఇంటి వాళ్ళు కలిసినా, బంధువులు కలిసినా, స్నేహితులు కలిసినా, ఎవరిని కలిసినా కూడా ఆయన ఒక విషయాన్ని చెప్తాడు, జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొందరు చూస్తే థ్యాంక్స్ అని చెప్తారు, కొందరు మాట్లాడటం కూడా చూసిన గగనం అయిపోయింది. ఒక ఆయనకి రిపీటెడ్గా 3-4 టైమ్స్ ఆయనకి ఇదే మాట చెప్పాడు, జీసస్ లవ్స్ యూ. ఫస్ట్ టైం కోపంగా చూశాడు, రెండోసారి చెయ్యి ఇలా ఊపాడు, మూడోసారి ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి గనుక యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీవు గనక అంటే, నేను చూస్తే చాలా బక్కగా పొట్టిగా ఉన్నాడు, ఆయన మంచి దృఢంగా ఉన్నాడు, నిన్ను మొక్కల కింద నరికేస్తాను. ఈయన నవ్వుతూ ఒక విషయాన్ని చెప్తాను, ఈసారి ఇంక మళ్ళా నేను మీతో మాట్లాడను, ఈ ఒక్క విషయాన్ని వినండి అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నప్పుడు, ఏంటి చెప్పాలన్నట, నన్ను ఎన్ని ముక్కలుగా మీరు నరుకుతారో ప్రతి ముక్క, ప్రతి పీస్ కూడా ఒక మాట చెప్తుంది, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరీ పీస్ టెల్ యూ వన్ థింగ్, జీసస్ లవ్స్ యూ అన్నాడట. వాడు అక్కడే కింద పడిపోయి బోర్ని ఏడవటం మొదలు పెట్టాడు. ఎందుకంటే అది దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ఆత్మతో ప్రేరేపించబడి మాట్లాడిన మాట అది. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. మరొకసారి దేవుని ప్రేమ గురించిన కొన్ని విషయాలు, ఎంత తెలుసుకున్నా దేవుని ప్రేమ గురించి మనకి తెలిసింది నథింగ్. దేవుని వాక్యంలో కొన్ని రిఫరెన్సెస్ మనం నేర్చుకోబోతున్నాం, చూడబోతున్నాం. 1 జాన్ చాప్టర్ 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే దేవుని ప్రేమ నాలో లేకపోయినా, మీలో లేకపోయినా, నేను ప్రసంగం చేసినా, మీరు ప్రార్థన చేసినా, మీరు పాడినా, మీరేం చేసినా కూడా దేవుని ప్రేమ లేనప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ నో అన్నాడు, మీరు నాకు తెలియదు. వారికి దేవుడు తెలియలేదని అర్థం. కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమను మనం పొందుతాం. 3 విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నాను నేను. దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో, ఆ ప్రేమతో మనం నింపబడి, ఆ ప్రేమను బట్టి ఆయనను, అదే రీతిగా ప్రజలను మనం ప్రేమించాలి. ఇప్పుడు ఈ భూమి మీద తల్లిదండ్రులైనా,
భార్యాభర్తలైనా, పిల్లలైనా, స్నేహితులైనా, మనం పుట్టిన తర్వాత వారు మనల్ని ప్రేమించారు. తల్లిదండ్రులు అయితే పుట్టిన తర్వాత ప్రేమిస్తారు. కొందరు ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు, పుట్టిన వెంటనే పారేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వివాహం అయిన తర్వాత ఈ రీతిగా భార్యాభర్తల మధ్య ఆ వివాహం ద్వారా ఆ సంబంధాన్ని బట్టి వారిలో ప్రేమ కలుగుతుంది. స్నేహితుల మధ్య ఇవన్నీ కూడా మనం వారిని కలుసుకున్నప్పుడు, ఈ లోకానికి మనం వచ్చినప్పుడు, మనం చూసినప్పుడు, మనతో ఉన్న పరిచయాలను బట్టి మనల్ని ప్రేమించారు, ప్రేమిస్తున్నారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ప్రేమించేవారు కూడా చాలా అరుదు కనిపించేది. ఈరోజున్న పరిస్థితులు మనం చూస్తే ఆల్రెడీ మత్తయి సువార్తలో ప్రభువారు ఒక మాటను ఆయన సెలవిచ్చాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు అనేకులలో, ఈరోజు తల్లిదండ్రుల్లో కానీ, ఈరోజు కుటుంబాల్లో కూడా ఈ ప్రేమ అన్నది కనుమరుగు అయిపోయింది. ఎందుకంటే అక్రమము, ప్రేమ ప్లేస్లోకి వేరేది వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తున్నాం, మనం పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆఫ్టర్ బర్త్ తర్వాత. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? బిఫోర్ క్రియేషన్, బిఫోర్ బర్త్. మనం పుట్టక ముందే, సృష్టికి పునాది వేయక ముందే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో నేను ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. 1:4లో 4-6 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వరకు కలిసి ఉన్నాయి ఆ వచనాలు. నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, దేని చేత? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేని చేతట? బికాస్ ఆఫ్ రీజన్. ఆయనకి మన మీదున్న ప్రేమ చేత. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రేమించాలంటే ఈరోజు కొందరు అందాన్ని బట్టి, కొందరు డబ్బును బట్టి, కొందరు కులాన్ని బట్టి, కొందరు రకరకాల కారణాలను బట్టి ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు మనలను ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎట్లాంటి కండిషన్లో దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నది మనం చూస్తే రోమపత్రికలో 5వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అక్కడ 10వ వచనం నేను చదువుతున్నాను. 5వ అధ్యాయంలో 10వ వచనంలో, ఏలైననగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనంలో శత్రువులమై ఉండగా, 8వ వచనంలో పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఎఫెసియన్స్ 2లో దూరస్తులమై ఉండగా, అన్యులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు. ఈ క్రియేషన్ లేనప్పుడు, మనం ఈ భూమి మీద మన ఉనికి లేనప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని, జాన్ 3:16లో ఇలా రాయబడింది, దేవుడు లోకమును, దేవుడు ఇజ్రాయేలీల్ని, దేవుడు అమెరికన్స్ ని, దేవుడు లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళని దేవుడు సో అని చెప్పలేదు. ఆయన
దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనల్ని ఈ క్రియేషన్ లేనప్పుడే, మనం ఈ లోకానికి రాకముందే మనల్ని ప్రేమించాడు. ఆయన ఎందుకు ప్రేమించాడు అన్నది ఈరోజు మనందరికి కూడా అంతు చిక్కని ప్రశ్న అది. అందుకని ఒక ఆయన ఈ చక్కని పాట పాడాడు. ఆయన ఎందులకు మాపై ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఎంత అద్భుతమైన భావం అది. ఎందులకు మాపై ఈ ప్రేమ అందదయ్యా మా మదికి, మా ఆలోచనకి. మనం పుట్టక ముందు ప్రేమించాడు, మనం పుట్టిన తర్వాత ప్రేమిస్తున్నాడు. ఎవ్రీ డే భార్య అయినా సరే ప్రతిరోజు ప్రేమించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. భర్త అయినా సరే ప్రేమిస్తాడు, కానీ ఒకరోజు వేరే మేఘాలు గట్ట వచ్చే అవకాశాలు కనపడతాయి. ఆకాశ మేఘాలులై మన వాతావరణంలో మార్పులు వచ్చినట్లుగా మన ప్రేమలో మార్పులు వస్తాయి. కానీ వన్ థింగ్, ఏ రోజైనా సరే నేను ఈ ఛాలెంజ్ మీకు చేస్తున్నాను. ఎనీ డే ప్రభువుని మీరు అడగండి, ప్రభు ఈరోజు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన అంటే నో డౌట్ నిన్న కన్నా ఎక్కువగా ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నట్టు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు, కాబట్టి ఈ సర్వలోకాన్ని సృష్టించాడు. మన గురించి ఎవరు రికమెండ్ చేయకముందే, మనం ఏది కూడా ఇలాగ నాకు కావాలి, ఇలాగ నాకు జరగాలి, ఇలాగ నాకు ఉండాలి అని మనం ఆయన అడగక ముందే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా, మనం ఆయన ఏది కూడా నాకు ఇలా చెయ్యి, ఇలా కావాలి అని మనం అడగక ముందే, కీర్తన 127లో ఇలా రాయబడింది, తన ప్రియలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సమస్తాన్ని సృష్టించడానికి, అంత మాత్రమే కాదు మనందరి కొరకు కూడా ఆ పరలోక మహిమను విడిచిపెట్టి నరావతారిగా, రిక్తుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి అవతరించి మన పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి మరలా తిరిగి ఆయన రానై ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం, ఓన్లీ రీజన్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేశాము అవన్నీ చూడట్లేదు. మన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా చేస్తే, మనకు నచ్చితే, మనకు అనుకూలంగా ఉంటే, మనకి నొప్పి రానంత వరకు కూడా ప్రేమిస్తాం. మనకి ఏదైనా కొంచెం ఎక్కడైనా టచ్ అయిందా, లోపల ఉన్న పాప పురుషుడు బయటకు వస్తాడు, ఆంతర్య పురుషుడు పక్కకి వెళ్ళిపోతాడు, పాప పురుషుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. కానీ ఆయన మనల్ని ఇటువంటి కండిషన్లో ప్రేమించి మన కొరకు ఏది కావాలో చెప్పకుండా అన్ని చేసి సిద్ధం చేసి పెట్టాడు. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ప్రేమించి చేసిన ప్రతిదీ కూడా ఆయనను ప్రేమించిన వారు మాత్రమే పొందుతారు. ఆయన్ని ప్రేమించినప్పుడు నీ జీవితంలో ఆయన నీ కొరకు ఏదైతే చేశాడో, ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని నువ్వు పొందుతావు. అందుకని 1 కొరింథీ పత్రిక 2:9లో దేవుని ప్రేమించిన వారి కొరకు ఆయన ఏదైతే సిద్ధపరిచాడో, 1 కొరింథియన్స్ 2:9లో ఈ మాట రాయబడింది, దేవుని ప్రేమించిన వారి కొరకు
అలాగే రోమపత్రిక 8:28 కూడా తను ప్రేమించిన వారి కొరకు. ఇక్కడ ఏదైతే సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషు హృదయానికి అర్థం కాలేదు. ప్రేమించే వారి కొరకు అంటే ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన కొరకు, వారి కొరకు ఆయన వాటిని సిద్ధం చేశాడు. అలాగే 8:28 రోమపత్రికలో దేవుని ప్రేమించిన వారిని ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవి. నేను ఆ రిఫరెన్స్ కూడా చదువుతాను. రోమన్స్ 8:28 చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినట్లు ఆయన నన్ను నిన్ను ఈ మాటలు వింటున్న మనందరినీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు మన జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఇప్పుడు కీడులా ఉండొచ్చు, ఇప్పుడు శోధనలా ఉండొచ్చు, ఇప్పుడు ప్రతికూలంగా ఉండొచ్చు, ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు మనకి గందరగోళం ఉండొచ్చు, కలవరాన్ని పుట్టించవచ్చు. కానీ కమింగ్ డేస్, రాబోయే దినాల్లో మాత్రం మనము ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పరిస్థితిని కూడా అది మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా దేవుణ్ణి ప్రేమించేవారు చూడబోతున్నారు. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. అలాగే ఇంత ముందు గుర్తు చేసిన రిఫరెన్స్ నేను చదువుతున్నాను. 1 Corinthians 2:9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఇది కూడా ఇది జనరల్ ప్రామిస్ కాదు, ఇది ప్రత్యేకమైన వాగ్దానం. అది కూడా ఎవరి కొరకు అంటే ప్రార్థించే వారి కొరకు, ప్రసంగించే వారి కొరకు, రెవరెండ్లు 22 కొరకు కాదు. ఇది స్పెసిఫిక్ గా ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రామిసెస్ ఇవి. కాబట్టి వాటిని మనం చూస్తాం. ప్రేమించే వారికి దేవుడు వాటిని రివీల్ చేస్తాడు. ఎందుకంటే ఇందులోనే మనకి 10వ వచనంలో 2:10 పైనేమో హృదయానికి అర్థం కాలేదు అని రాయబడింది. కానీ 9వ వచనంలో కనిపిస్తుంది. 10వ వచనంలో వచ్చినప్పుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే పని ఏంటంటే ఏదైతే మన కొరకు సిద్ధం చేశాడో దాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తాడు. దేవుడు సిద్ధపరిచిన దాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు చూస్తారు. అందుకని 1 Corinthians 12:7 ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది, అందరి ప్రయోజనం కొరకు అంటారు. కాబట్టి ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిందని చూస్తాం. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ ఒక రిఫరెన్స్ మనం చూడబోతున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 1 John chapter 4 నేను చదువుతున్నాను 10వ వచనాన్ని. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. తర్వాత ఇందులోనే 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతున్నాను. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని ప్రేమను మనం గ్రహించినప్పుడు, దేవుని ప్రేమను మనం పొందినప్పుడు మనలో దేవుడు ఉన్నాడు.
ఇంకా మీరు చూస్తే జాన్ 14:15 ఇక్కడ కూడా ఒక అద్భుతమైన రెఫరెన్స్. యోహాను సువార్త 14:15 ఇది కూడా బై హార్ట్ చేయాలి మనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో ఏది కూడా మన కష్టంగా, ప్రేమించినప్పుడు చేసేది చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాం. ఈ లాక్డౌన్ టైంలో చాలా కుటుంబాల్లో వాళ్ళ ఆస్తిపరులు అయినప్పటికీ కూడా ఈ పని వాళ్ళని చాలామంది అవాయిడ్ చేశారు. ఎందుకంటే కరోనా భయంతో. ఒక తల్లి తన పిల్లలతో చెప్పింది, అమ్మ మీ పనులు మీరు చేసుకోండి, మనకి సర్వెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తే మంచిగా ఉండదు, కాబట్టి మన పనులు మనం చేసుకుందాం అని. ఆమెకి 2 కుమార్తెలు ఉన్నారనమాట. వాళ్ళతో చెప్పింది, పెద్ద ఆమెతో చెప్పింది, ఒకరోజు నువ్వు అంట్లు కడుగు, ఒకరోజు నేను కడుగుతాను, ఒకరోజు చెల్లి కడుగుతుంది. ఈ రీతిగా వాళ్ళు ఇంట్లో పనుల్ని డివైడ్ చేసుకున్నారు. ఒక ఆమెకి తినటం ఇష్టం, కానీ పని చేయటం కష్టం. ఈరోజు జనాల్ని కష్టమా ఇష్టమా అని అడిగితే వాళ్ళకి కావాల్సింది ఇష్టం, వాళ్ళు చేయవలసింది కష్టం. ఈరోజు కూడా ఆత్మీయత చాలా మందికి కష్టంగా ఉందా ఇష్టంగా ఉందంటే చాలా మందికి కష్టంగానే ఉంది. ప్రేమించినప్పుడు ఇష్టపడతాం. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఆ సిక్కులో చాలా అంట్లు ఉన్నాయి, తోమవలసిన పాత్రలు ఉన్నాయి. 5 నిమిషాలు అన్నీ అయిపోయాయి. ఆ నీళ్ళ కింద పెడుతుంది. నీటిలో చూసినట్లయితే విత్ ఇన్ 5 minutes ఉన్న పాత్రలన్నీ కడిగేసింది. తర్వాత వాళ్ళ మదర్ చూస్తే లోపల ఉన్నది లోపలే ఉంది, బయట ఉన్నది బయటే ఉంది. ఆమె చేసింది కానీ ఎలా ఉందంటే, చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే. రెండో ఆమె చూస్తే ఆమె ఇంకా తల్లి ఇంకా తప్పదు, ఇంకా ఆమెకి మళ్ళీ వాటిని మళ్ళా కడుక్కుంది ఆమె. రెండో ఆమె చేసిన పని ఎలా ఉందంటే, ఆ పాత్రలో మొహం కనిపిస్తుంది అనమాట, అంత నీట్గా. తల్లి అంత నేను కూడా ఇలా కడగనే, ఎంత చక్కగా కడిగాం, గాడ్ బ్లెస్ యూ అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే, అది 1 week అయిపోయింది. తర్వాత వీక్ ఆమె వాళ్ళ మదర్ మాట్లాడలే, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని మళ్ళీ వాళ్ళకి ఈరోజు నువ్వు ఈరోజు నేనని చెప్పలే. నిజంగా చెప్పకుండా ఎవరు చేస్తారు అని గమనిస్తే కొందరున్నారు, వాళ్ళకి చెప్తే చేస్తారు కానీ వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు, కొందరు చెప్పినా చేయరు. కానీ సెకండ్ వీక్ ఏమైందంటే, చిన్న ఆమె వచ్చి వాళ్ళ మదర్ అడిగింది, మమ్మీ వీక్ నేనే చేస్తాను, నువ్వు చేయని అవసరం, అక్క చేయని అవసరం, నేనే చేస్తాను. నిజంగా ఆమె ఆ వీకే కాదు, ఆ మంతే కాదు, లాక్డౌన్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా చేస్తానే ఉంది. ఎందుకంటే ఆ తల్లి మీద ఉన్న ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించే వాళ్ళ కొరకు. ఈరోజు మనం చూస్తున్నాం కొందరు ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎలా ఉంటాయంటే, నువ్వు చెప్పు నేను ఆ కొండ మించి దూకేస్తానంటాడు. నిజంగా దూకడాడు. కాబట్టి ప్రేమించినప్పుడు ఏది కూడా మనకు కష్టంగా అనిపించదు. ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే, చెయ్యవలసిందని అడుగుతాడు, చెప్పించుకోడు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రేమించే వ్యక్తి చెప్పకుండా చేస్తాడు. ఇప్పుడు అబ్రహాం గారి విషయంలో చూస్తే చెప్పకుండానే, పాత నిబంధనలో అబ్రహాం గారి టైంలో 10వ భాగం ఇవ్వాలని లేదు. కానీ అబ్రహాముకి దేవుడు ఆ వాక్యం ఇవ్వకపోయినా, చూసినట్లయితే ఆ కట్టడ లేకపోతే ఆ ఆజ్ఞ లేకపోయినా అబ్రహాము అది చేశాడు.
అందుకని ఆయన్ని దేవుడు సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా చేశాడు. జక్కయ్య కూడా ప్రభువుని కలుసుకున్న తర్వాత జక్కయ్య చెప్పలే, నువ్వు ఇలా చెయ్యని జక్కయ్యతో యేసు ప్రభు వారు మాట్లాడలే. లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు చూస్తే జక్కయ్య అంటాడు, ప్రభు నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. ఎందుకంటే దేవుని ప్రేమ ఒక వ్యక్తి పొందినప్పుడు దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటాడో దాన్ని ఆ వ్యక్తి చేస్తాడు. ఇప్పుడు మనం పాపులుగా శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమించి మన కొరకు ఎవ్రీథింగ్ సమస్తమును కూడా చేసి ముగించేశాడు. ఇప్పుడు మనం వాటిని గుర్తించటమైనా పొందటమైనా చేయటమైనా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమిస్తేనే. అందుకని యేసుప్రభు వారు ఉన్నప్పుడు మత్తయి సువార్త 22లో నేను చదువుతున్నాను, 36 నుంచి 40 వరకు కూడా టోటల్ బైబిల్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఈ రెండిటి మీద దేవుని వాక్యము చూసినట్లయితే వీటి మీద ఆధారపడి ఉంది. ఈ రెండు కూడా టోటల్ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే అంటాడు ఆయన. ముఖ్యమైంది 22వ అధ్యాయంలో 36వ వచనం నేను చదువుతున్నాను. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 22:36 నుంచి, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలన అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. ఇది ముఖ్యమైనదియు మొదటిదియును అయిన ఆజ్ఞట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. 2 things, దేవుణ్ణి ప్రేమించాలి, అదే రీతిగా నీ పొరుగు వారిని. పైగా ఎట్లా అంటే నిన్ను వలె. ఈ మాటలు మనకి బైబిల్లో తప్ప ఎక్కడ మనకు కనపడవు. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. ఈ 2 కూడా ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవట. కాబట్టి ఆయన ఏం చేశాడో అదే మనల్ని ఆయన చేయమని చెప్పాడు. ఈరోజు మన జీవితంలో ఆధ్యాత్మికంగా జీవించడం కష్టంగా ఎందుకుంది, భారంగా ఎందుకుంది? నేను చెప్తున్నాను, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే ఇబ్బందులు దేవుని ప్రేమను పొందిన వారికి నేను చెప్తున్నాను, అవి వారిని ఏమి చేయలేం. ఇవి కష్టం కాదు. ఈరోజు మన జీవితంలో చాలా మందికి చూసినట్లయితే ఇది కష్టంగా ఉంది. ఇది ఎందుకు కష్టంగా ఉందంటే ఈరోజు ఆధ్యాత్మికంగా జీవించడం ఈరోజు చాలా మందికి ఇష్టంగా లేదు. ఒక 1 hour దేవుని వాక్యంతో గడపాలి చదివే వాళ్ళు ఉన్నారు తప్ప ఇష్టపడి చేసేది గుర్తుంటుంది. ఇష్టపడేది చూసినట్లయితే దాన్ని చేసే వరకు కూడా మన నిద్రపోం. ఇష్టపడి ప్రార్థించేవాళ్ళు, ఇష్టపడి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, ఇష్టపడి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు ఈరోజు చాలా అరుదు మనకు అనిపించారు. ఈరోజు చదివే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కష్టపడి ఈరోజు మీకు ఈ విషయాన్ని గురించి, దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే దేవుని కొరకు జీవించడం కానీ, దేవుని కొరకు పని చేయడం కానీ మీకు కష్టంగా అనిపించదు. దాన్ని మనం ఇష్టపడి చేస్తాం.
అందుకని 2 కొరింథియన్స్ 5:14 పౌలు గారు ఇట్లా చెప్తున్నారు. ఆయన క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. నిందలు, అవమానాలు, శ్రమలు వాడు పొందిన దాంట్లో 1% కూడా మనకు లేదు. ఎందుకు ఆ పరిస్థితులన్నింటినీ వారు సహించగలిగారు, భరించగలిగారు అంటే దేవుని ప్రేమను వారు కలిగి ఉన్నారు. ఈరోజు మనం చేసేది ఎలా ఉందంటే, మన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మన ప్రేమతో ఈరోజు మనతో ఉన్నవారిని ప్రేమిస్తున్నాం. మన ప్రేమ ఎలా ఉంటుంది? నొప్పి రానంత వరకు, నీకు మనసు ఆయాసం రానంత వరకు, నీకు నచ్చినంత వరకు నువ్వు బాగానే ఉంటావు. ఎప్పుడైతే నీకు నొప్పి కలుగుతుందో, ఎప్పుడైతే నీకు ఆయాసం కలుగుతుందో, ఎప్పుడైతే నీకు బాధ కలుగుతుందో, నీ ప్రేమ నా ప్రేమ ఏమైతే తెలిసి ఆవిరైపోతుంది. ఈరోజు దేవుడు మన ప్రేమతో ఆయన్ని ప్రేమించాలని మాట్లాడట్లేదు. మన ప్రేమతో ఇంట్లో అయినా బయట అయినా సరే మన ప్రేమ అన్నది మనకు తెలుసు. ఈరోజు వరకు చూస్తున్నాం. మన ప్రేమ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన జీవితం ఎలాంటిదో, మన జీవితం ఎలాంటిది? ఆవిరి లాంటిది. మన ప్రేమ కూడా లైకే ఆవిరి. కాబట్టి దేవుని ప్రేమతో ఈరోజు దేవుణ్ణి ప్రేమించాలి. అందుకని ఆయన ఏం చేశాడు? మనకి రోమపత్రిక 5:5 ఇలా రాయబడింది. నేను ఆ రెఫరెన్స్ కూడా నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 5:5 మనం గమనించినప్పుడు 5వ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. మనది కాదు. మన ప్రేమ ఎలాంటిది? మన కులాన్ని, మన మతాన్ని, మన వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళని, మనల్ని మెచ్చిన వాళ్ళని, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమలో దానికి ఎటువంటి పక్షపాతం లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మను పొందటం అంటేనే దేవుని ప్రేమ చేత నింపబడటం. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రేమ చేతను నింపబడతామో, అందుకని 1 కొరింథియన్స్ 13th చాప్టర్ అంతా కూడా పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా దేవుని విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని ఆశీర్వాదం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని కృపావరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని అద్భుతాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రేమను కలిగిన వాళ్ళు చాలా రేర్, చాలా అరుదు, చాలా కష్టమైంది. ఏదంటే దేవుని ప్రేమను కలిగి ఉండటమే. దేవుని ప్రేమను కలిగి ఉండాలంటే నువ్వు సహించాలి. పైగా సహించడం కూడా అన్నిటినీ అక్కడ చూస్తే 13వ అధ్యాయం అంతా కూడా చూస్తే దీర్ఘకాలం సహిస్తుందట. మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ నమ్మును. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. ఆయన అంటాడు, ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతా ఎరిగిన వాడనైనా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను, కొండలను పెగిలింపగలిగిన విశ్వాసం కలిగిన వాడినైనా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడు, బీదల కొరకున ఆస్తిని ఇచ్చిన, కాల్చబడటం శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడినైతే ఐఎమ్ వేస్ట్ ఫెలో. అందుకని లాస్ట్లో ఏమంటాడు ఆయన 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమే. ఇది 1 కొరింథియన్స్ 13:13 మనం చూస్తాం. అదే 1 కొరింథియన్స్ 16:14 మీరు ఏదైనా చేయండి కానీ ప్రేమతో చేయండి అంటాడు. సమస్త కార్యాలు ఎలా చేయాలంటే ప్రేమతో. అంటే ఏం ఆశించకుండా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే
మన ప్రేమ ఎలా ఉంటుంది? గణపరిస్తే గణపరుస్తాం, తిడితే తిట్టేస్తాం. మనది ఎలాంటిదంటే మనకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తాం. దేవుని ప్రేమ అట్లా కాదు. అందుకని ఆయన అంటాడు శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. ప్రేమిస్తే ఇంక శత్రువులు ఎవరు ఉంటారు? మళ్ళా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించేవాడికి దెయ్యం తప్ప వేరే శత్రువులు మనకు ఉండరు, ఉండకూడదు. కాబట్టి మనం దేవుని ప్రేమతో మనం నింపబడాలి. ఈరోజు మనలో రోమపత్రిక 5:5 చెప్పబడిన రీతిగా దేవుని ప్రేమను మనం చూడాలి. ఈరోజు కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రుల మధ్య అయినా, అత్తాకోడల మధ్య అయినా, సహోదరుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా మన ప్రేమ కనిపిస్తుంది తప్ప దేవుని ప్రేమ కనిపించట్లేదు. నేను ఒక సంఘటన విన్నాను. నేను అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, భక్తి పరురాలు. ఇప్పుడున్న మన ఇండియన్ సిస్టమ్ ఎలాంటిదంటే తల్లిదండ్రులు ఏం చూస్తే, కొంతమంది పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళంటే తల్లిదండ్రులు ఎవరిని చూసినా సరే వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళు చెప్పినట్లుగా వివాహాలు చేసుకుంటారు. అట్లాగే ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, భక్తి పరురాలు, దేవుని ప్రేమను పొందినామే. తల్లిదండ్రులు వివాహం చేశారు. అందుకనే మన దరిద్రం ఏంటంటే మన సమాజంలో ఒక దరిద్రం ఉంది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలట. ఎంత మోసమైంది ఏంటంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి. అబ్బాయి చాలా మంచివాడు, అబ్బాయి చాలా చూసినట్లయితే డబ్బా కొట్టారు. కొందరు ఏంటంటే విని నమ్మేస్తారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మన పంతులు గారి యొక్క నిజ స్వరూపం బయటపడింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత ఈ అమ్మాయికి అర్థమైంది వాడు తిరిగిపోతాడు. వాడికి చూసినట్లయితే లేని అలవాట్లేదు, వ్యసనాలు, తాగుడు, తిరుగుడు, స్మోకింగ్, ఇంక వీడికి ఇది లేదని చెప్పడం, అలాంటి అలవాట్లు కలిగిన వ్యక్తి. తర్వాత అమ్మాయి చాలా బాధపడింది. తన పేరెంట్స్తో చెప్పింది ఆయన ఎలాంటి వాడు, పైగా ఆమెని 2 months తర్వాత నుంచే తిట్టడం, కొట్టడం, ఇంట్లో కూడా వాళ్ళ అత్త కూడా టార్చర్. తల్లిదండ్రులు కూడా ఇంకమ్మ నువ్వు ధైర్యం చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకో, దేవుడు నమ్మో, దేవుడికి సహాయం చేస్తాడు. వీళ్ళు తీసుకెళ్ళి ముంచి మళ్ళీ ఇలాంటి చూసినట్లయితే ఇంక తప్పదు మరి పేరెంట్స్కి. ఈరోజు చాలామంది పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలాంటిదంటే పెళ్లి చేస్తే చాలు మనం చేతులు కడిగేసుకున్నాం, వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. అది దైవ చిత్తమా? ఇవి ఆలోచించారు. అయిన తర్వాత లభో దీపో అంటే ఏడవుతుంది అది. తర్వాత వాడు తిడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, అన్ని చేయించుకుంటున్నాడు. మళ్ళా అత్త కూడా ఆమెని కొడాలా చూడలేదు, పని మనిషిలా చూస్తుంది. తర్వాత 1 year తిరగక ముందు కొడుకు పుట్టాడు. ఆ కొడుకేమో వాడు నల్లగా ఉన్నాడు. వాళ్ళ అత్తకి ఈడెందుకు నల్లగా పుట్టాడు అంటుంది. ఆ కొడుకేమో, ఆమె కొడుకేమో వాడు కర్రెమొద్దులో ఉన్నాడు. మరి కొడుకు పుట్టినోడు ఎలా ఉంటాడు? తండ్రి ఎలా ఉన్నాడో పుట్టేవాడు కూడా అలా ఉంటాడు. ఈమె ఏం చేస్తుంది? తెల్లగా చేస్తుంది. నిర్మా సోపు వాడవలసింది. అప్పుడు పాలలో నీ తెలుపు నిర్మాతో వచ్చింది. ఇప్పుడు నా కొడుకు నల్లగా ఉన్నాడు, మనోడు కూడా నల్లగా ఉంటాడు, కనీసం జ్ఞానం కూడా లేదు. అయినా సరే ఆ మాటలు నల్లగా ఎందుకు పుట్టాడే నీకు? ఆమె ఏం చేస్తుంది? భర్త గర్భంలో ఏ బిడ్డనైతే పెట్టాడో అది భార్య పెంచుతుంది. అమ్మాయి పుట్టడం, అబ్బాయి పుట్టడం అమ్మాయి చేతిలో లేదు, అబ్బాయిని బట్టే జరుగుతుంది. అది కొందరికి తెలివి లేదు. అమ్మాయి ఎందుకు పుట్టింది, అబ్బాయి ఎందుకు పుట్టాడు, ఈ రీతిగా వీళ్ళకి ఇదొక కన్నింగ్ మైండ్. అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన బైబిల్ ఇలా రాయబడింది. గర్భఫలం ఇచ్చేది ఎవరు? గర్భఫలం ఇచ్చేది దేవుడు. దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని దాన్ని ప్రేమించాలి.
అమ్మాయినైనా అబ్బాయినైనా దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుని ప్రేమను వారి పట్ల కనపరచాలి. అబ్బాయి పుట్టినా సరే, సాధారణంగా అబ్బాయి పుడితే కొందరు సంతోషిస్తారు. ఇదేం ఫ్యామిలీ తెలియదు కానీ నల్లగా పుట్టాడట. తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది, ఆమె కొంచెం దొడ్డిగా పుట్టింది. లావుగా ఎందుకు పుట్టిందంటే మళ్ళీ ఈ అత్తకి కొంతమంది ఉన్నారు, నిజంగా వాళ్ళని ఆ కోరాహులా చేయాలి బ్రతికుండగానే. ఈ దొడ్డికి ఎందుకు పుట్టింది, ఇలాగెందుకు పుట్టింది, ఎవరి చేతిలో ఉంటుంది పుట్టడం అన్నది. దేవుని ప్రేమ లేనప్పుడు ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే సమస్యగా మార్చేస్తాం. అయినా సరే ఆమె దాన్ని కూడా భరించింది. ఇంకా టార్చర్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చెప్పారు, అమ్మ వాడిని విడిచిపెట్టేసి, వీళ్ళైతే ఇంకో పెళ్లి చేస్తావు, నువ్వు వచ్చేసేయి, మా దగ్గరే ఉండు, మాకేం కష్టమేం కాదు, నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడ భరించలేవు, ఉండలేవు అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్పినప్పుడు ఆమె మత్తయి సువార్త 19:6 ఉన్న రిఫరెన్స్ గుర్తు చేసిందంట ఆమె వాళ్ళ పేరెంట్స్. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను చదువుతున్నాను అన్నమాట, మాథ్యూ గాస్పల్ 19. ఈరోజు కొందరికి వాక్యం గుర్తురాదు. పెళ్లి చేయటం మన చేతిలోనే ఉంది, నచ్చకపోతే ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. అది రాంగ్. అది 19:6 రాయబడింది, కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉండురు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఆమె చెప్పింది, చచ్చినా సరే నేను అక్కడ ఉంటాను, నేను మాత్రం విడిచిపెట్టను, నేను మాత్రం చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా చెయ్యను. వాక్యం ఎలా ఉంది, ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తాడు. కష్టమైనా సరే తల్లిదండ్రులు చేసిన అవివేక పనికి ఆమె బలైపోయింది. అయినా సరే వారి మీద నింద మోపలే, మీరు నాకు ఇలా చేశారు, ఇలాంటి వాడిని అంటగట్టారు అని చెప్పి. ఇంకొక ఆమె అయితే మాత్రం పేరెంట్స్ని భయంకరంగా ఆడిపోసుకునేది, నా జీవితాన్ని నాశనం చేశారు మీరు. కానీ ఎప్పుడు పేరెంట్స్ని కూడా ఆమె ఏమనలేదు, నాకు ఇలా రాస్తుందేమో అని చెప్పి దాన్ని కూడా స్వీకరించింది ఆమె. చివరికి కొన్ని రోజులకి వాడికి ముదిరిపోయింది, ఆ కొవ్వు ఎక్కువైపోయింది. ఆమె మెడపెట్టి నెట్టేశాడు ఇంటి నుంచి బయటికి పిల్లలతో. ఇంకా ఒక 4-5 అవర్స్ రోడ్డు మీదే ఉంది, ఎవరు కూడా ఇంట్లో పిలవలేదు. చనిపోవాలనుకుంది, కానీ దేవుడు నమ్మినవాడు అలాంటి పని చేయటం. ప్రభు నాతో ఉన్నాడు, ఈ సమయంలో నాకు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు దారి చూపిస్తాడు అని ఆ భారభరితమైన ఉదయం ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోయినాయి. వీడికి కొన్ని రోజుల తర్వాత బైబిల్ ఇలా రాయబడింది, పాపం అన్నది ఒక రోజు పట్టుకుంటుంది ఎవరినైనా. వాడికి పారాలసిస్ వచ్చింది. పారాలసిస్ వచ్చినప్పుడు తల్లి అయినా సరే, తల్లి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆమె ప్రేమ వేరు, పెళ్ళి అయిన తర్వాత భార్యలాగా ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. తల్లి కూడా ఎప్పుడంటే మనం జన్మించినప్పుడు తల్లి ప్రేమ అప్పుడు మనం చూస్తాం. మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, ఇది జపాన్లో జరిగింది. 2011లో జపాన్లో భూకంపం వచ్చినప్పుడు చాలా ఇల్లులు, చాలా గృహాలు నేలమట్టం అయినాయి. శిథిలాల క్రింద ఎవరైనా ఉన్నారేమో అని రెస్క్యూ టీము వారు వెతుకుతున్నప్పుడు వారికి ఒక శబ్దం వినపడింది, ఒక ఏడుపు వినిపించింది వారికి. శిథిలాలను తవ్వి తీసినప్పుడు ఇద్దరు కనిపించారు, తల్లి, ఒక కుమారుడు. తల్లి చనిపోయింది, కుమారుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఆ తల్లి ఆ బిడ్డ చనిపోకుండా ఏ రీతిగా బిడ్డను కాపాడిందో ఈ వీడియోలో మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు కూడా మనల్ని బ్రతికించి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అక్కడ ఒక తల్లి, ఒక చిన్న బిడ్డ.
తల్లి చనిపోయింది, కానీ ఆ బిడ్డ మాత్రం బ్రతికుంది. తల్లి ఎట్లా ఆ బిడ్డను సేవ్ చేసిందంటే ఆమె రౌండ్గా ఆ బిడ్డ చుట్టూ పడుకుని మధ్యలో బ్లాంకెట్తో ఆ బిడ్డను చుట్టి ఆ రాయిలన్నీ ఈ మీద పడ్డాయి తప్ప ఆ బిడ్డ మీద పడకుండా, నేను చనిపోయిన పర్లేదు నా బిడ్డ బ్రతికితే చాలు అని చెప్పి ఆ బిడ్డ కొరకు ఆమె తన ప్రాణాన్ని పెట్టింది. చూస్తారు మీరు, అది జపాన్లో జరిగిన సంఘటన. అది పుట్టినప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లి ప్రేమ చూస్తాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భార్య చూపించే ప్రేమ, దేవుని భయం కలిగిన వాళ్ళు, లేకపోతే దేవుని ఎరిగిన వాళ్ళు గురించి నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో వీడికి పెరాలసిస్ వచ్చింది, భార్య లేదు, వీడే తన్ని పంపించేశాడు. తల్లి చూస్తే అప్పటికి ఆమె చూసినట్లయితే వీడికి ఏం సేవ చేస్తే అన్ని మంచం మీదే. పైగా వీడు మూర్ఖుడు, వాళ్ళ మమ్మీని కూడా అరుచుకోవడం, కరవటం, ఇంకా ఇట్లాంటి కేకలైటం మొదలు పెట్టాడు. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. నేను నీ భార్యని అనుకుంటున్నావా అని చెప్పి తిట్టి వాడిని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది, కూతురు ఉంటుంది కదా. ఇంకా ఈయనకి సినిమా కనపడటం స్టార్ట్ అయింది. అందరు ఉన్నప్పుడు విలువ తెలియదు చాలా మందికి. పెరాలసిస్తో మంచం మీద ఉన్నాడు, కాళ్ళు చేయి పడిపోయింది, తల్లి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె కొంతవరకు చేయగలదు. ఈ తిడితే పైగా వీడికి అన్ని చేస్తూ కూడా తిట్టించుకోవటం, అది అందరు చేయలేరు. అది అటువంటి పరిస్థితిలో వీడికి తినడానికి తిండి పెట్టేవాళ్ళు లేరు, వీడిని చూసినట్లయితే చూసుకునేవాళ్ళు లేరు. అప్పుడు వీడికి జరిగిన అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అంతవరకు ఉన్న సిస్టర్స్, అంతవరకు ఉన్న చూసినట్లయితే స్నేహితులు, బంధువులు కొన్ని రోజులు వచ్చారు, కొంతసేపు ఉన్నారు, కొంతవరకు చేశారు. కానీ భార్య భర్తల బంధం అన్నది టిల్ డెత్ వరకు అని రాయబడింది. మేము ప్రమాణాలు చేయించేటప్పుడు కూడా నీకు ఎప్పుడైతే నష్టంగా, ఎప్పుడైతే నీకు బాధ కలుగుతుందో, ఎప్పుడైతే నీకు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే నీకు సమస్యలు వస్తాయి అప్పుడు విడిచిపెట్టే అని చెప్పాం మేము. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏదైనా, మరణము మనలను విడదీసే వరకు కూడా ఈ మాట చూసినట్లయితే మ్యారేజెస్లో ఉపయోగిస్తాం. ఈయనకి అప్పుడు గుర్తయింది, అరే నా భార్య నన్ను ఎలా చూసుకునేది, నేను దాన్ని గుర్తించలేదు, నాకున్న అహంకారం, నాకున్న పొగరు, నాకున్న చూసినట్లయితే ఈ భయంకరమైన ఈ స్వభావం ఈరోజు ఇటువంటి పరిస్థితికి దారితీసింది అని లోపల పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతూ కొన్ని రోజుల నుంచి సరిగ్గా తిండి లేదు, తిండి పెట్టేవాళ్ళు లేరు. ఈ రీతిగా ఆ రూమ్ అంతా కూడా వాసన, శుభ్రం చేసేవాళ్ళు లేరు. తర్వాత ఆయన ఒక చప్పుడు వినపడింది. జాగ్రత్తగా తిరిగి చూస్తే ఎవరంటే ఆయన భార్యనే. ఆమెకు తెలిసింది నీ భర్త దగ్గర ఎవరు లేరు, చెల్లి వాళ్ళు విడిచిపెట్టేశారు, తల్లి కూడా విడిచిపెట్టేసింది, ఆయన పరిస్థితి ఇలా ఉంది. ఇంకో భార్య అయితే ఏమని తెలుసా, వాడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, కాబట్టి వాడికి అలా జరగాలి, అలాగే సావాలి అని చెప్పనేది ఇంకొక ఆమె అయితే. కానీ ఆమె దేవుని ప్రేమను పొందింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ అన్నారు విడిచిపెట్టేయాడిని, కొందరు తల్లిదండ్రులు చెప్తుంటారు విడిచిపెట్టేదాన్ని, అలాగే చెప్పారు ఏమిటో. కానీ ఈమె లేదు, ఆయన మారుతాడు. ఈరోజు మనం పెద్ద పెద్ద ప్రార్థనలు, లోకం మారాలి, దేశం మారాలి, మరి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ మనము, మన ఇల్లు. అందుకని నీ కంటిలో ఉన్న దూలం ఫస్ట్, నెక్స్ట్ బయట. అందుకని దేవుడు ఆ రోజు జగ్గీతం, నీ వలన ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి రక్షణ వచ్చిన అనలే. ఫస్ట్ దేవుడు చెప్పాడు జగ్గీతం, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఫస్ట్ నీ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో నేను ప్రవచిస్తున్నాను దేవుని ప్రేమ
ఉండునుగాక. అది ఉన్నప్పుడు వైషమ్యాలు ఉండవు, కోపాలు, తాపాలు, పగలు. ఈరోజు కొన్ని ఫ్యామిలీస్లో చూడాలి, నిజంగా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ప్రవర్తించే విధానం, దెయ్యాలు కూడా ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి. మనుషులు కూడా కాదు, దెయ్యాలే. ఈమె అటువంటి కండిషన్లో మరలా ఇంటికి వెళ్ళింది. భర్త పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉన్నాడు, అంత గలీజ్గా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే భార్య కనిపించింది. ఆయనకి లేవటానికి, మాట్లాడటానికి కూడా ఓపిక రావట్లే. ఇప్పుడు నా భార్య నన్ను తిడతదేమో, దుర్మార్గుడా, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, దాని శిక్ష అనుభవిస్తున్నావు, ఇలాంటి మాటలు చెప్పడానికి వచ్చిందేమో, నన్ను కూడా నిందించడానికి వచ్చిందేమో అనుకున్నాడు. ఆమె ముఖంలో చూశాడు, ఆ ముఖంలో ఆమె కళ్ళంపటి నుంచి కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. ఆయనకు అర్థం కాలే, ఎందుకు ఏడుస్తుంది ఈమె, ఏడుస్తానే ఉంది. ఆయన తిట్టింది, ఆయన కొట్టింది ఏమి గుర్తు రావట్లే. ఆ భర్త ఇలా అయిపోయాడు. ఆమె బాధపడినా సరే ఎదటి వాళ్ళ బాధను చూసినప్పుడు ఆనందపట్ల ఈమె కూడా బాధపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిలోని ఇటువంటి స్వభావం కనిపిస్తుంది. నీ కీడు చేసినా సరే వాళ్ళకి మేలు చేయాలనుకుంటావు, నీ చావు కోరినా సరే వాళ్ళు బ్రతకాలనుకుంటావు, నేను తిట్టినా సరే వారిని నువ్వు ప్రేమిస్తావు. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో ఎంత చక్కగా దేవుడు చెప్పాడు, నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొనుంటే దాహానికి ఇలాగూ చేయటం వల్ల నిప్పులు కుప్పలుగా పోస్తావు. వెంటనే ఏం ఆలోచించకుండా ఆయనకి స్నానం చేయించింది, ఆ రూమ్ అంతా క్లీన్ చేసింది. త్వరగా ఆమె ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి ఇవి తెచ్చింది, వంట చేసింది, ఆయన దగ్గర కూర్చుని ఆయన తినిపించింది. ఈ రీతిగా వాళ్ళ మమ్మీ తినిపించింది. కానీ భార్య తినిపించిన దానికి, భార్య పక్కన ఉన్న దానికి, భర్త పక్కన ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. ఆమె భర్త కళ్ళల్లో చూసింది, ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, ఇది నీ చెయ్యి కాదు అని కళ్ళంపటి నీళ్ళు పెట్టుకున్నాడట. చెయ్యి కాదంటే అర్థం ఏంటి, నేను నీ కాలు పట్టుకుంటున్నాను, నేను ఇంతవరకు చేసిన వాటన్నిటిని క్షమించు, నీలో దేవుని ప్రేమను నేను చూడగలుగుతున్నాను. ఆమె ఏం చెప్పలే. ఆమె తెలుసు భర్త కొరకు ఎలా ప్రార్థించిందో, ఎలా ఉపవాసం ఉందో, ఎలా కన్నీరు కార్చిందో. ఒకరోజు తప్పకుండా దేవుడు నా భర్తను బాగు చేస్తాడు, మారుస్తాడు. కొన్ని రోజులకి దేవుని కృపను బట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ పెరాలసిస్ అది కూడా హీల్ అయింది. మరలా ఆరోగ్యవంతుడు అయ్యాడు. మరలా ఇద్దరిలో కూడా దేవుని ప్రేమ, దేవుని సమాధానం, దేవుని ఆశీర్వాదం. అందుకని వాక్యంలో ఉన్న జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మరలా పొరో అంటే వచ్చేస్తారు కదా బంధువులు, స్నేహితులు, మరలా పొరో అంటే వచ్చారు. అయినా సరే వాళ్ళ భార్య ఆయనతో చెప్పింది, నిన్ను కష్టాల్లో చూడలేదని, నీ చెల్లిని గురించి, నీ తల్లి గురించి, మీ స్నేహితుల గురించి వాళ్ళ మీద ఎటువంటి మీరు ఆయాసం పెట్టుకోవద్దు. వాళ్ళకి మనం ఏం చేయాలో చేద్దాం, వాళ్ళు మనకి ఏం చేయకపోయినా నో ప్రాబ్లం. ఈ రీతిగా మనం వాళ్ళ విషయంలో ఇలా ఉందామని. కానీ ఆయన షాక్. మిగతా వాళ్ళు కూడా అనుకున్నారు మేము వచ్చినప్పుడు వాళ్ళు తిడతారేమో, కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమ చూపించారు. తర్వాత వాళ్ళ తల్లి కూడా క్షమాపణ అడిగింది, నాయన నిన్ను ఇటువంటి పరిస్థితులు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. చెల్లి, బంధువులు, స్నేహితులు కూడా వాళ్ళు కూడా క్షమాపణ అడిగారు, మేము మీకు సహాయం చేయలేకపోయాము, అయినా మీరు మా విషయంలో ఇటువంటి ప్రేమను చూపించారు. ఎందుకంటే దేవుని ప్రేమ మనుషుల్ని, పరిస్థితులను కూడా మార్చేస్తుంది. అందుకని ఆ రోజు పేతురు గారితో యేసు ప్రభు వారు 21వ అధ్యాయం యోహాను సువార్తలో 15వ వచనం 16వ వచనం మీరు చూస్తే 3 సార్లు ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా?
ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు గొర్రె పిల్లలను మేపు అంటాడు. తర్వాత మళ్ళీ యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సెకండ్ టైం, నా గొర్రెలను కాయు. మళ్ళా యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపు. ఫస్ట్ టైం గొర్రె పిల్లలు అంటాడు, రెండోసారి గొర్రెలు మేపు, గొర్రెలను కాయ అంటాడు, మూడోసారి గొర్రెలను మేపు. ప్రేమించు అనే మాట రిపీటెడ్ వచ్చింది, కానీ తర్వాత ఆయన చెప్పిన మాటలు మాత్రం గొర్రె పిల్లలను మేపు, గొర్రెలను మేపు, గొర్రెలను కాయి. బాధ్యత అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవునికి సంబంధించిన విషయాల్ని బాధ్యతగా తీసుకుంటాడు ఆ వ్యక్తి. పేతురు గారికి అర్థమైంది, నేను దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏదైతే చెప్పాడో అది నా జీవితంలో దేవుడు నాకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అది. తర్వాత మీరు చూడండి ఆయన జీవితం ఎంత అద్భుతంగా మారిపోయిందో. ప్రభు వారు కూడా చెయ్యని కార్యాలు చేశారు. యోహాను సువార్త 14:12 ప్రభు వారు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. పేతురు నడిచినప్పుడు నీడ పడితే రోగులు లేచారు. కాబట్టి యేసుప్రభు వారికి కావాల్సింది ఆయన ప్రేమతో నింపబడి ఆయనను ప్రేమించేవాళ్ళు, అంటే ఆయన చెప్పింది చేసేవాళ్ళు. ఆయన ప్రేమతో నింపబడి మనం ఉంటున్న ఫ్యామిలీలో, మనం ఉంటున్న సొసైటీలో, ప్రజల విషయంలో కూడా మనం ఏం చెయ్యాలో అది దేవుని ప్రేమను బట్టి చేయాలి. దేవుని ప్రేమ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చేసావో చెప్పవు, నువ్వేం చెయ్యాలో చేసుకుంటూ వెళ్తాం. అందుకని యేసుప్రభు వారు కూడా చాలా చోట్ల మీరు చూడండి, అద్భుతం చేసినప్పుడు ఇది ఎవరితో చెప్పవద్దు అంటాడు. వాళ్ళని చెప్పడం వల్ల ఆయన కూడా చెప్పలే. నాకు ఒకసారి ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ కోడల గురించి చెప్తున్నాడు అనమాట ఆయన. అయ్యా, నేను మా కోడలికి బాదం గింజలు ఇచ్చారట, బాదం నానబెట్టిన బాదం. ఆ కోడలు నాతో చెప్పింది, ఒక్కసారి ఇచ్చాడట, కానీ 100 మందికి చెప్పాడు. ఈరోజు చాలా మంది వారేం చేశారో చెప్తారు, నువ్వు చెప్పడం కాదు, నీ గురించి పొందిన వాళ్ళు చెప్పాలి. ప్రేమించే వ్యక్తి ఏం చేశాడో చెప్పుకోడు, ఆయనలో ఉన్న ప్రేమే వాటన్నిటిని కూడా ప్రూవ్ చేస్తుంది. ఆయన రూపాంతరం కొండ మీద అటువంటి గొప్ప అనుభూతి పొందినప్పుడు శిష్యులతో చెప్పాడు, ఇది ఎవరితో చెప్పొద్దు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు. అందుకని మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత వీటన్నిటినీ, హెవెన్ అండ్ ఎర్త్, ఎవ్రీథింగ్ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన ప్రేమించి మన కొరకు ఇవన్నీ చేశాడు. మనం కూడా ఆయన ప్రేమించి ఆయన చెప్పినట్లుగా, ఆయనకి నచ్చినట్లుగా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా జీవించినప్పుడు, పని చేసినప్పుడు దేవుడు చూస్తాడు పైనుంచి. నువ్వు ప్రేమతో చేస్తున్నావా, నువ్వు గొనుగుతూ చేస్తున్నావా, నువ్వు సనుగుతూ చేస్తున్నావా. ఆ రోజు ఇశ్రాయేలును చూసినప్పుడు ఆయన కనిపించింది ఏంటంటే, మొదటి కనిపించిన గొనుగుడు, సనుగుడే. ఈరోజు కుటుంబాలు ఏముంది, ఎక్కువగా గొనగడం, సనగడమే. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావంటానికి రైట్ ఎవిడెన్స్, సరైన ఆధారం ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ రోమన్స్ 5:5. దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు. నా పర్సనల్ లైఫ్లో కూడా నన్ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, నా గురించి తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు అలా వారి విషయంలో ప్రవర్తించద్దు, నువ్వు వారిని ప్రేమించు. కష్టం అది, కానీ ప్రభువు చెప్పినప్పుడు మన కష్టం కాదది, మనకి ఇష్టం అది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు కష్టంగా అనిపిస్తుందా అంటే దేవుని ప్రేమ నీలో లేదు.
దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకవేళ అది శరీరానికి అది అర్థం కాదు, అది శరీర సంబంధాలకు కూడా అది నచ్చదు. అది ఇది బైబిల్ అంతా కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులు సంబంధించింది. అందుకని ఆత్మ ఫలములో ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటో తెలుసా? ఎఫెసీ గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో మొట్టమొదటిగా ఆత్మ ఫలము ఏదనగా విశ్వాసం లేదు, ఫస్ట్ మెన్షన్ చేస్తుంది ప్రేమ, నెక్స్ట్ సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9. కానీ 19 చూడండి, శరీర ఫలము. ఆత్మ ఫలం ఉంది, శరీర ఫలం. ఆ 19లో చూస్తే 15 ఉన్నాయి, 1 కాదు 2 కాదు. శరీర కార్యములు ఏవనగా కామకత్వము చూసినట్లయితే 19, 1 కాదు 2 కాదు. ద్వేషములు, అసూయ, పగ, కలహము, మత్సరము, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తలు, అల్లారుతో కూడిన ఆటపాటలు. 15. ఎందుకంటే శరీర సంబంధమైనవే. శరీర సంబంధమైన మనుషులు ఎక్కువ ఉంటారు, శరీర సంబంధమైన కార్యాలు ఎక్కువ ఉంటాయి. ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైనవి కూడా అవి చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి దేవుని వాక్యంలో ఒకవేళ నీకు నచ్చకపోయినా సరే దేవుని మాట అన్నప్పుడు ఇష్టపడాలి. ఎందుకంటే నువ్వు ఇష్టపడలేదు, లేకపోతే దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడలేదంటే ఈ మాట గుర్తు చేస్తాను, వెరీ డేంజరస్ వర్డ్. 16వ అధ్యాయంలో పౌలు గారికి ఆయనకి చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా కోపం కలిగిన వాడు కూడా. 22వ వచనంలో ఆయనకి లోపల బీపీ పెరిగింది అనమాట. ఆయన ఏమంటారంటే, నేను చదువుతున్నాను అన్నమాట, 1 Corinthians 16:22లో 16వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఎలా ఉందండి? ఎవడైనా సరే ప్రభువుని ప్రేమింపకపోయినట్లయితే వాడు శాపగ్రస్తుడు. అంటే మన మీద దేవుని ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించాడు. మన శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, మనం అసహ్యులమై ఉండగా, మరి ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఆయన ప్రేమతోనే ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమతోనే మన ఫ్యామిలీ, అదే రీతిగా మన సరౌండింగ్, దేవుని ప్రేమ అన్నది మనలో నుండి బయటికి రావాలి. ఎందుకంటే ఈ మాట గుర్తు చేసిన ప్రార్థన చేస్తాను. పరమగీతాలు ఇలా రాయబడింది, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, ప్రేమ ముందు ఏదైనా కూడా నిలవదు. ఈరోజు క్రీస్తు సువార్త ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి దేవుల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన స్వయంభవుడు, ఆయన చూసినట్లు యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఆయన ప్రేమ స్వరూపి ఇస్ ద మేజర్ క్వాలిటీ. దేవుల్లో ఉన్న గొప్పది ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమే. కాబట్టి పరలోకంలో నేను చెప్తున్నాను, పరలోకంలో ఉండేవాళ్ళు పాస్టర్లు, ప్రార్థనా పరులు, వీళ్ళు ఎవ్వరు ఉండరు ప్రేమ లేకపోతే. ఎవరు ఉంటారంటే ఇక్కడ దేవుని ప్రేమతో నింపబడి దేవుణ్ణి ప్రేమించి ప్రజలను ప్రేమించిన వారు మాత్రం ఉంటారు. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చేయమన్నాడో, దేవుడు ఎలా ఉండమన్నాడో 100% అలా ఉండడానికి వారు ప్రయాసపడతారు. మనుషుల విషయంలో కూడా మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మనకేం కష్టం కాదు. ఎందుకంటే దేవుని మాట అది. దేవుణ్ణి ప్రేమించేవాడు, యోహాను సువార్త 14:15లో చెప్పబడిన రీతిగా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకుంటాడు. దాన్ని కష్టంగా దాన్ని మనం తీసుకోం, దాన్ని ఇష్టంగా తీసుకుంటాం. యేసుప్రభువు వారు కూడా సిలువలో ఆయన మరణాన్ని కష్టంగా తీసుకోలేదు. గెత్సేమనే తోటలో ఆయన చెప్పాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు తీసివేయి అన్నాడు. కానీ తండ్రి మీద ఆయనకున్న ప్రేమ, తండ్రిని ఆయన ప్రేమించాడు. తండ్రి కూడా కుమారుడిని ప్రేమించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి చెప్పాడు.
యేసుప్రభు వారు కూడా తండ్రిని ప్రేమించాడు. ఈరోజు పరలోకం అంతా కూడా ఏమండి ప్రేమతో నిండిన రాజ్యం అది. ఇది ఈ లోకం ద్వేషంతో, అసూయతో. అందుకనే ఈ గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును. అక్కడ రాయబడిన మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములు ఆడువారు, అహంకారులు, అవివేకులు, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ రీతిగా పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఈరోజు అట్లాంటి లోకంలో మనం ఉన్నాం. ద్వేషం, అసూయ, చిన్న జీవితానికి ఇన్ని ఎందుకమ్మా అయ్యా, ఇన్ని ఎందుకు మనకి ఆయాసాలేంటి, దుఃఖం ఏంటి, ఈ తలనొప్పులేంటి? ప్రభు ప్రేమను మనం ప్రజలకి చూపించినప్పుడు, నేను చెప్తాను, దేవుని ప్రేమ ఎవరైతే మనలో చూస్తారో వాళ్ళు ప్రభువు దగ్గర రాకుండా మానరు. ఈరోజు లోకానికి తెలియవలసింది కూడా దేవుని ప్రేమ తెలియాలి. దేవుని ప్రేమను చూపించేవారు కనపడాలి. ఈరోజు మనం ఆ రీతిగా దేవుని ప్రేమను పొంది, దేవుని ప్రేమను కలిగి, దేవుని ప్రేమను చూపించినప్పుడు మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. అటువంటి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలైనా మీ వాక్యంలో మీరు ఇచ్చిన కొన్ని మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. అవును ప్రభువా, మీరు ఈ సృష్టిని చేయక ముందే, మేము పుట్టక ముందే ప్రేమ చేత ఈ సృష్టిని చేయడానికి, మమ్మల్ని రక్షించడానికి మీరు చేసిన కార్యాలన్నీ కూడా మా పట్ల మీకున్న ప్రేమను బట్టి చేశారు. మేము పాపులుగా, అసహ్యులుగా, శత్రువులుగా, అన్యులుగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఇవేమీ కూడా మీకు అడ్డు రాలేదు నాయన. మా కొరకు ఏం చేయాలో మేము చెప్పకుండా సమస్తాన్ని చేశారు. ఇప్పుడు వాటిని మేము పొందాలంటే, వాటిని కలిగి మేము ఉండాలంటే మీ ప్రేమతో నింపబడినప్పుడు మాత్రమే, మీ ప్రేమను పొందిన వారే మీతో ఉండగలరు. మీ ప్రేమను పొందిన వారే మీరు చెప్పింది చేయగలరు, మీరు సిద్ధపరిచింది పొందగలరు అన్న సత్యాన్ని ఈరోజు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా రోమపత్రిక 5:5లో చెప్పబడిన రీతిగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ మాలో కుమ్మరించబడింది. ఆ ప్రేమతో మేము ఆత్మీయంగా జీవించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి ప్రభువా మీరు కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ ప్రభువుకి అర్పిద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. పట్టజాలనంత విస్తారముగా. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా 10వ భాగం ప్రభువుకి ఇవ్వాలి. ఆ రోజు అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు ప్రేమించిన నీ కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు అర్పించాడు. ఒక టెస్ట్ పెట్టాడు, నా మాటను ప్రేమిస్తున్నాడా, కొడుకును ప్రేమిస్తున్నాడా? కానీ అబ్రాహాం ప్రూవ్ చేసుకున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు. దేవుడు ఆ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా మార్చేశాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళే ఈ మాటను నెరవేర్చగలరు. మిగతా బ్యాచ్ మనకి సంబంధం లేదు. కాబట్టి ఇది దేవుణ్ణి ప్రేమించిన వారికి సంబంధించిన సత్యం ఇది. కాబట్టి మనం ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నది మనం నెరవేర్చడం ద్వారానే నిరూపించుకుంటాం. ఆ రీతిగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్, కానుకలను, దశమ భాగములను పంపిద్దాం. ఆ రీతిగా ప్రభువుని మహింపరుతాం. గాడ్ బ్లెస్ యూ.
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రభు, మరొకసారి మీ యొక్క ప్రేమను గుర్తు చేసుకోవడానికి, మీ ప్రేమ శాశ్వతమైంది, మీ ప్రేమ సంపూర్ణమైంది, మీ ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు నాయన. మాకేం ఉంది అని దాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రేమించలేదు, కానీ మాలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా అన్నీ మాకు ఇవ్వాలని, అన్నిటినీ మా కొరకు చేసినందుకు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి చేసినందుకు, ప్రేమించి ప్రభువా మాతో ఈరోజు వరకు సదాకాలం ఎప్పటికీ ఉంటానని చెప్పినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు మీ ప్రేమను పొందే భాగ్యం మాకు దొరికింది. మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు నాయన. మేము మనుషుల ప్రేమను నాయ తండ్రి మేము పొందలేకపోవచ్చు, కానీ శాశ్వతమైన మీ ప్రేమను మేము పొందాం తండ్రి. ఆ ప్రేమ కలిగి నాయన మీరు చెప్పారు 1 Corinthians 16:14 ప్రకారంగా మీరు చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి. ఆ రోజు పేతురుతో మీరు చెప్పారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు కూడా మాతో నేను మాట్లాడుతున్నాను ఆయన, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామా? మమ్మల్ని మేము ప్రశ్నించుకుని ప్రతిదినము కూడా మిమ్మల్ని ప్రేమించే వారిగా మేము జీవించినప్పుడు మాకు ఏది కష్టం కాదు తండ్రి. సహించడం కష్టం కాదు, భరించడం కష్టం కాదు, జీవించడం కష్టం కాదు. మీరు చెప్పిన ప్రతిదీ కూడా మేము ఇష్టపడప్పుడే చేయగలం నాయన తండ్రి. మీ లేఖనాల్లో మేము చూసాం 16:22 1 Corinthians ఎవడైతే ప్రభువుని ప్రేమింపడో వాడు శపించబడను కాక అని చెప్పారు. ఆ రోజు ప్రకటన గ్రంథం 2:4 కూడా మీరు చెప్పారు నాయన. ఆ రోజు ఎఫెసీ సంఘం గురించి, మొదట నీకున్న ప్రేమ నువ్వు విడిచిపెట్టావు, నీ దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్పవుతుంది, హెచ్చరించారు మీరు. కాబట్టి ఈరోజు మా ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు. మీ ప్రేమతో ప్రతిదినము నింపబడి మిమ్మల్ని వెంబడించడానికి, ఆ రీతిగా మా కుటుంబాల్లో, సమాజంలో మీ ప్రేమను మాలో నుండి ప్రజలు చూసే విధంగా, గుర్తించే విధంగా జీవించడానికి ప్రభువులను ఆ రీతిగా నడిపించి మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరు ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి. అదే రీతిగా యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా షేర్ చేయండి. ఇంకా అనేకులు దేవుని మేలు పొందే విధంగా మిమ్మల్ని దేవుడు వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ.